బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లగచర్ల లడాయి ఢిల్లీ చేరింది. బీఆర్ఎస్ నేతల నేతృత్వంలో ఎంతో మంది బాధితులు వివిధ కమిషన్లను కలవడం అనేది జరిగింది. ఇంకోవైపు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ కలిశారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఇటువైపు చూస్తేనేమో రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఏనా, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. మొత్తానికి లగచర్ల ఇన్సిడెంట్ తో మీరు బీఆర్ఎస్ కి బీజేపీ పార్టీకి బాగా పని కల్పిస్తున్నట్టు కనిపిస్తోందండి, మీరేమంటారు? స్వరూప గారు, అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఒక శిఖండి రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ పరిపాలనలో ఆగమైన తెలంగాణను ఒక దిక్కు గాడిన పెడుతూ, రెండో దిక్కు నిర్లక్ష్యం కాబడినటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే ఒక లక్ష్యంతో, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, ఈ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ కాకుండా, హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి కాకుండా వివిధ జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు కూడా మనం అభివృద్ధి ఫలాలు అందించేటట్టుగా మన పరిపాలన ఉండాలి. అందరినీ కలుపుకుపోయి సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలి తెలంగాణ మొత్తం కూడా, నలుదిక్కుల అనేది ఆలోచనతోని ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వికారాబాద్ జిల్లాలో వారి ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీలో ఒక ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ఇది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇందులో అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలి, భూములు ఇవ్వకపోతే కేసులు పెడతామనే ఒక దుష్ప్రచారానికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దిగుతుంది. బట్ ఈరోజు జరుగుతున్నది ఏది కూడా, వాళ్ళు ఢిల్లీ పోయిందైనా లేదా ఇక్కడ గల్లీలో లొల్లి చేస్తుందైనా ఏదైనా కూడా, ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వకపోతే కేసులు పెడతలేం. మీరు దయచేసి గమనించాలి. ఆ వికారాబాద్ అనే జిల్లా ఎలాంటిదంటే, 33 జిల్లాలు ఉంటాయి తెలంగాణలో. అట్టడుగు అన్ని ఏ నంబర్స్ చూసినా అట్టడుగు స్థాయిలో ఉంటుంది. అది అక్షరాస్యతలో కానీ, లిటరసీ రేట్ అంటాం కదా, దాంట్లో కానీ, లేదు 10th ఫలితాల్లో కానీ, ఇంటర్మీడియట్ ఫలితాల్లో కానీ, మీ ఏ ఫలితాలు తీసుకున్నా లేదా ఆరోగ్య ప్రమాణాలు కానీ వేటిలో తీసుకున్నా 33 జిల్లాల్లో అట్టడుగు స్థాయిన ఉండేటువంటి జిల్లా అది వికారాబాద్ జిల్లా. సో అక్కడ అభివృద్ధి చేయగలిగితే మిగతా ప్రాంతంతో పోటీ పడుతుంది, తద్వారా తెలంగాణ అంతా అభివృద్ధి చెందుతుంది. ఇది మా విజన్, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీనికోసము ప్రజల దగ్గరకు పోయి ప్రజాస్వామ్యయుతంగా ఒక అభిప్రాయ సేకరణ, అంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తే భవిష్యత్తు ఇట్లుంటుంది, మీకు ఇప్పుడు ఇంత మార్కెట్ రేట్ల ప్రకారం, మనకున్న చట్టాల ప్రకారం మీకు ఇంత ఈరోజు పరిహారం అందుతుంది, తద్వారా భవిష్యత్తులో మీ పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం మొత్తంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. చాలా డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఒక దగ్గర 4 గ్రామాలు కలిపి ఒక దగ్గర మీటింగ్ పెడితే అక్కడ నుంచి తెలివిగా బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా ఆయనను, కలెక్టర్ గారిని ఆ లగచర్ల గ్రామంలోకి తీసుకుపోవడం, అక్కడ కొంతమందితో దాడి చేయించడం, దాని మీద కేసులు కట్టడం జరుగుతుంది. దయచేసి ఇది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. భూములు ఇవ్వకపోతే కేసులు కట్టట్లేదు, అది వేరు ఇది వేరు. భూములు మీరు ఇవ్వండి, ఈ లాభాలు వస్తాయి మీకు అని చెప్పడానికి, వాళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి స్వయంగా కలెక్టర్ గారు పోతే ఆయన మీద దాడి చేశారు. ఈ కేసు అంతా కూడా లగచర్ల గ్రామంలో దాదాపు 2500 జనాభా ఉంటుంది. 9 నెలలుగా మేము వద్దని చెబుతూనే ఉన్నాం, ధర్నాలు చేస్తున్నాం, అయినా కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనుకుంటూ వచ్చారు, దాంతోనే మేము దాడి చేయాల్సి వచ్చిందని కూడా బాధితులు చెప్తున్నారు కదా. బాధితులు చెప్పట్లే, బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు అన్నమాట. బాధితులు ఎవరు కూడా భూములు కోల్పోయే వాళ్ళు మేము దాడి చేశామని చెప్తలేరు. బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా ఉన్న మేమంతా దాడి చేసినామని ఒక కట్టు కథను అల్లే ప్రయత్నం చేస్తారు. దయచేసి అందుకే చెప్తున్నాను. ఈరోజు దగ్గర లగచర్లలో కలెక్టర్ గారి మీద జరిగిన దాడి కేసులో 30 మందిని అరెస్ట్ చేశారు అనుకుందాం పోలీసులు. మొత్తం జనాభా లగచర్లలో 2500 జనాభా ఉంది. మరి ఒకవేళ నిజంగా 2500 అంటే ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తే మాకేదో అక్కడ భూములు ఇస్తలేరని, ప్రభుత్వానికి ఏదో అక్కసు ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉంది. 2500 మందిలో 30 మంది ఎంత శాతం అండి? వాళ్ళ దగ్గర దాడి సందర్భంగా తీసిన వీడియో ఫుటేజీల ఆధారంగా ఎవరెవరు కలెక్టర్ గారిపై, తర్వాత ఆర్డీఓ గారిపై, అడిషనల్ కలెక్టర్ గారిపై, స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులపై ఎవరెవరికైతే దాడికి పాల్పడ్డారో
వాళ్ళందరి వీడియోస్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫొటోస్ ప్రకారం వాళ్ళు ఏ ఊరు వాళ్ళు అని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు తప్ప రైతులు భూములు ఇయ్యనందుకు అరెస్టులు జరగట్లేదు. దయచేసి ఈ శిఖండి రాజకీయాలు బీఆర్ఎస్ నాయకులు ఆపాలి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అసలు దాడి ఎవరు చేసిండ్రు? బీఆర్ఎస్ నాయకులు సురేష్ అని అక్కడ కొంతమంది చేసిండ్రు. వాళ్ళు ఎవరి ప్రధాన శిష్యులు? స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నట్టు నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి వారి శిష్యులు. సరే, నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు, సురేష్ పరారీలో ఉన్నాడు. వీళ్ళందరితో దాదాపు నరేందర్ రెడ్డితో 40 సార్లు మాట్లాడాల్సిన అవసరం కేటీఆర్కి ఎందుకు వచ్చింది ఈ దాడి ముందు రోజు? అంటే కావలసుకొని లేని ఇష్యూను, ఇక్కడ ఆయన చాలా అవినీతి ఆరోపణలలో అరెస్ట్ అయ్యే సందర్భం దగ్గరకు వచ్చింది కాబట్టి ఒక ఇష్యూను, కొత్త ఇష్యూను రేజ్ చేసి ఆయన అరెస్టును కొన్ని రోజులు తప్పించుకుందామనే ఒక ఆలోచన, కుట్ర, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా జరిగింది. దీనికి అసలు సూత్రధారి కేటీఆర్, స్థానికంగా ఉండి పర్యవేక్షించి అమలు చేసింది పట్నం నరేందర్ రెడ్డి అండ్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళు మొన్న మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. వీరు షో ఆఫ్ చేయడానికి, ఏదో రైతుల మీద వీళ్ళకే పెద్ద చిత్తశుద్ధి ఉన్నట్టు చెప్పడానికి సంగారెడ్డి జైలుకి పోయిండ్రు కేటీఆర్ గారు అండ్ బ్యాచ్. ఈ పింకీస్ అందరికి కూడా వాళ్ళు చాలా చెడ్డ మాటలతో తిట్టడం స్టార్ట్ చేసిరట. నువ్వెందుకు వచ్చినావు మమ్మల్ని చూడడానికి? మా ఆడోళ్ళని రోడ్ల మీద పెట్టి రాజకీయాలకు లాగుతున్నావు, ఇంకోసారి అట్లా చేస్తే ఖబర్దార్. మమ్మల్ని అక్కడేమో ఆందోళన చేద్దామని తీసుకుపోయి ఎవరో తెలియని వాళ్ళని తీసుకొచ్చి దాడి చేపించి మమ్మల్ని అందరినీ ఈరోజు దాంట్లో ప్రొవోకేట్ చేసి అరెస్ట్ చేపించే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు కేటీఆర్ మొహం లేకుండా చేసినట్టు వాళ్ళందరూ కూడా, ఎవరైతే సంగారెడ్డి జైల్లో అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసినట్ట. మా ఆడవాళ్ళను రోడ్డుకు లాగితే ఖబర్దార్ అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. పోయే ముందు కేటీఆర్ ముఖం చూడండి, బయటకు వచ్చేటప్పుడు కేటీఆర్ ముఖం ఇంత అయింది. ఎందుకు అయిందంటే వాళ్ళు నిలదీసిరు కాబట్టి ఆ వార్తలు బయటకు వచ్చినాయి. ఎట్లయినా నేనేమంటున్నా అంటే, వీళ్ళకి ఇది మొదటిసారి కాదు. బీఆర్ఎస్కు పక్కనోళ్ళ ప్రాణాల మీద చెలగాటమాడి రాజకీయం చేయడం అని ఇది మొదటిసారి కాదు. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోని, 35 రోజులు తెలంగాణ కోసం జైలుకి పోయింది, ఉస్మానియా యూనివర్సిటీలో ముందు వరుసలో ఉండి ఉద్యమం చేసినోని. నాకు తెలుసు వీళ్ళ జాతకం మొత్తం. వీళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా మంది రక్తంతో, మంది ప్రాణాలతోని రాజకీయం చేసిన వాళ్ళే వీళ్ళు. వాళ్ళకు రాజకీయ అవసరాలు ఉన్నాయి అంటే మంది ప్రాణాలను పనంగా పెట్టడానికి ఏమాత్రం కూడా వెనుకకు పోరు. మంది రక్తంతో, అంతకుముందు ఓ పాత సినిమా ఉంటుంది, ఆర్ నారాయణమూర్తి గారి సినిమా, దానిలో ఓ పాట ఉంటుంది, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ అంటాడు ఆయన. వీళ్ళు మంది రక్తం వాళ్ళ రాజకీయానికి పెట్రోల్. వీళ్ళ రాజకీయంగా వీళ్ళ కారు నడవాలంటే, బీఆర్ఎస్ కారు నడవాలంటే మంది రక్తం పోస్తుంటారు అన్నట్టు. ప్రాణాలు తీసుకుంటే వాళ్ళ రక్తం ఇలా పోసుకుంటే రాజకీయం నడుపుతుంటారు. వాళ్ళ అధికారం కావాల్సినన్ని రోజులు వాళ్ళు ఆడే స్ట్రాటజీ ఇది. ఆ రోజు శ్రీకాంతాచారి త్యాగాన్ని వాడుకున్నారు, కానిస్టేబుల్ కిస్సయ్య త్యాగాన్ని వాడుకున్నారు, ఇషాంత్ రెడ్డి త్యాగాన్ని వాడుకున్నారు, వేణుగోపాల్ రెడ్డి మరణాన్ని వాడుకున్నారు. ఆ రోజు అమరుల త్యాగాలను వాడుకొని అధికారంలోకి వచ్చారు. వీళ్ళు చేసింది ఏం లేదు. ఉద్యమం అంటేనే త్యాగం. స్వరూప గారు, వీళ్ళ ఉద్యమ కాలంలో వీళ్ళ ఆస్తులు తీయండి. ఉద్యమం వీళ్ళ పార్టీ మొదలుపెట్టిన నాడు ఉన్న ఆస్తులన్నీ ఉద్యమం అయిపోయే వరకు 2014 వరకు వీళ్ళ ఆస్తులు ఎట్ట పెరిగినాయి మీరు ఒక అంచనా తీస్తే వాళ్ళ త్యాగాలు ఏందో, వాళ్ళు మందిపానాల మీద ఆటలాడి వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఎన్నో, వీళ్ళు అధికారం పొందిన తీరు ఎట్లనో మీ అందరికీ తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అదే చేస్తారు. మళ్ళీ అధికారం నుంచి దిగిపోయిన కదా, మా 4-5 అమాయకుల్ని ముందట పెట్టి వాళ్ళ ప్రాణాలతోని వీళ్ళు ఇక్కడ ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతానని కేటీఆర్ బిక్కుమనుకుంటూ చేస్తున్నాడు నందిన్ నగరంలో. మామూలుగా అంతకుముందు ఎవరిని దేకపోతుండే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడైనా, ముందైనా, అధికారంలో రాకముందైనా, అధికారం పోయిన తర్వాత ఈ కేసులన్నీ బయటకు వచ్చి అరెస్టు భయం మొదలయ్యే వరకు కూడా అక్కడే ఆ ఫామ్ హౌస్లో, ఆ విల్లాలో, ఊరు బయటల విల్లాలో, ఫామ్ హౌజులలోనే ఉంటుండే. ఎవరిని దేకపోతుండే, ఎవరికి చిన్నరాజా వారిని, చిన్నదొర గారిని కలవడానికి ఎవరికి టైం ఇవ్వకపోతుండే. ఇప్పుడు చూడు, నందిన్ నగర్ ఇంట్లోనే ఉంటుండు. రాత్రంతా ఒక 150-200 మందిని, అరే వాళ్ళ పిఎల్ ఫోన్లు, అరే రారా భయ్ సార్ని అలా రాత్రి అరెస్ట్ చేస్తారేమో అని. వీళ్ళంతా ఏందన్నా, ఈయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరిని దేకలే, ఇప్పుడేమో పట్టి పిలుస్తున్నాడు అంటే మళ్ళీ రేపు అరెస్ట్ చేయడానికి పోలీసులు పోతే వాళ్ళ మీద దాడి చేయడానికి ఒక మూకను తయారు చేసి, ఒక గ్రూప్ను తయారు చేసి మళ్ళీ వాళ్ళని కూడా జైలు చుట్టూ తిప్పి వాని పిల్లల్ని రోడ్ల మీద వేసేటువంటి కుట్ర. వీళ్ళు ఎప్పుడు కూడా మంది రక్తంతోనే వీళ్ళ కారుని నడుపుకుంటారు, వాళ్ళకి అదే ఫ్యూయల్. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కలెక్టర్ మీద దాడి చేసిన కేసే తప్ప లగచర్లలో ఇంకొక కేసు లేదు. భూములు ఇయ్యనందుకు కేసులు పెట్టేంత మూర్ఖపు ప్రభుత్వం మాది కాదు. ఫస్ట్ థింగ్, ఇది క్లారిఫై చేస్తున్నా. 2, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? రైతులు ఇయ్యాల గుర్తొచ్చిండ్రా కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు, బీఆర్ఎస్ నాయకులందరికీ? ఎన్నడూ గుర్తొచ్చారు? ఖమ్మంలో
నకిలీ విత్తనాల మీద పోరాటం చేసిన రైతులను ఖమ్మంలో బేడీలేసి జైలుకు పంపిన చరిత్ర ఈ కేసీఆర్ది కేటీఆర్ది కాదా? అంతేందుకు నీ ఫామ్ హౌస్కు నీళ్లు పంపించుకోవడానికి మల్లన్న సాగర్ కట్టి కేసీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్కు నీళ్లు పెట్టుకోవడానికి కాలువ కావాలి కాబట్టి మల్లన్న సాగర్ని కట్టి ఆ మల్లన్న సాగర్ బాధితులను అందులో ముంపుకు గురవుతున్నటువంటి బాధితులందరినీ ఖాళీ చేయించడానికి 2 సంవత్సరాలు పూర్తి గ్రామాలన్నీ కూడా చెక్ పోస్టులు పెట్టి అదొక పాకిస్తాన్ బార్డర్ లాగా తయారు చేసి ఎవరం కూడా అంటే రాజకీయ నాయకులుగా మేము ఎవరం కూడా పోయి వాళ్ళ కష్ట సుఖాలు ఏందో తెలుసుకోలేని పరిస్థితి క్రియేట్ చేసి మమ్మల్ని ఇక్కడిక్కడనే అరెస్ట్ చేసి వెనుకకు పంపి మీరు 2 సంవత్సరాలు వాళ్ళను పోలీస్ బెటాలియన్లు పెట్టి 3 అంచెల పోలీస్ వ్యవస్థను పెట్టి ఎక్కడికక్కడ ఎత్తి అవతలేసిన రాత్రి ఇండ్లు కూలగొట్టిన సందర్భాలు లేవా? రైతుల భూములు గుంజుకొని వాళ్ళని గెంటేసిన సందర్భాలు లేవా? ఎవరి గురించి? మేమేమో ప్రజల దగ్గరికి ప్రజల అభిప్రాయ సేకరణకు పోతే మా అధికారి కలెక్టర్ గారి మీద దాడి చేస్తున్నారే, నువ్వు చేసింది ఎట్లుండే అంటున్నా. నేరెళ్లలో నిన్న 3rd డిగ్రీ చేసిరని మాట్లాడుతున్నారు. నేరెళ్లలో ఇప్పటికీ సాక్ష్యం ఉంది. ఐడ్రీమ్స్ మీ ప్రతినిధులు పోయి అడగొచ్చు, అక్కడ ఉన్నారు. ఇంకా 9 మంది యువకులను ఇసుక అక్రమ రవాణాను కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యులు నిత్యం ఆయన చుట్టూ ఉండే వాళ్ళే కేటీఆర్ అండ్ ఇంకొకరు సంతోష్ రావు వీళ్ళు చేస్తున్న ఆగడాలను ప్రశ్నించినందుకు 9 మంది దళిత యువకులను తీసుకుపోయి 3rd డిగ్రీ చేసి నరాలు కట్ చేసింది. ఈరోజు వారు సంసారానికి పనికిరానటువంటి పరిస్థితి. యువకులను వాళ్ళ నిండు భవిష్యత్తును సమాధి చేసినటువంటి దుర్మార్గులండి వీళ్ళు, నరహంతకులు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఇలా కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి నీతులు చెప్తే వీళ్ళ మాటలు ఎవరైనా ప్రజలు నమ్ముతారా చెప్పండి. సో నేనేమంటున్నా, కేటీఆర్ చేస్తున్నవి శిఖండి రాజకీయాలు. నీకు దమ్ముంటే నువ్వు అక్కడ ప్రజల అభిప్రాయం ఏదైనా మేము గౌరవిస్తాం. వాడు ఆడ ముందు వరుసలో నిలబడి కలెక్టర్ ప్లాన్ ప్రకారం ఒక పాయింట్ నుంచి వాళ్ళ గ్రామం లోపలికి తీసుకుపోయి దాడికి పాల్పడినోడు పరారీలు ఎందుకు అంత పోటుగాడు కదా. సో వాడు అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. చట్టం ముందు ఎవరు కూడా ఇది కాదు కదండి. ఒక కలెక్టర్ అంటే ఇప్పుడు మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాం. లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అది ఒక సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అట్లాంటి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నోడే రాజ్యాంగాన్ని శాంతి భద్రతలకు ఇంత పెద్ద ఎత్తున విఘాతం కల్పించే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, ఒక అసాంఘిక శక్తిగా మారుతున్న కేటీఆర్కు బుద్ధి ఉండాలి కదా అంటున్నాను. నువ్వు ఎవడన్నా తప్పు చేస్తారే అదేం తప్పు రాని నువ్వు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి నువ్వే ఫోన్లలో కోఆర్డినేట్ చేసి రెచ్చగొట్టి కానీ నేను చూసుకుంటాను. ఏంది చూసుకునేది? వాడు పోయి జైలు ఉన్నాడు, ఇంకోడు పరారీలు ఉన్నాడు, ఇంకొంతమంది వాళ్ళు ఇదవుతున్నారు. కొంతమందిని తీసుకుపోయి ఇలా ఢిల్లీలో ఏందండి ఆ షో ఏంది నాకు అర్థం కాదు. బాధలుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, మీరు చెప్పుకోవచ్చు. మీరు భూములు ఏమో అంటే కేసులు పెట్టిరా మీ మీద? కలెక్టర్ మీద దాడి చేసినందుకు కేసులు పెట్టారు. దాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? మేము పోయి ఏమన్నా రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేయమని మా కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఎవరైనా చెప్పిందా? అరే అంత ఓపెన్గా కలెక్టర్ గారు పాపం అక్కడ పిలుస్తుంటూ అక్కడంతా ప్రజలు ఉన్నారు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి ఆడికి మాయమాటలు చెప్పి తీసుకుపోయి ఆయన మీద దాడి చేయడం కరెక్టా చెప్పండి? అంటే వ్యవస్థ మీద గౌరవం ఉండాల్సిన అవసరం లేదా? దాన్ని కూడా వెనకేసుకొచ్చే దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. సో నేను అంటుంది అది ఇవాళ గుర్తొచ్చింది వాళ్ళకు. పోడు భూముల పేరుతోని మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన రోజులు ఎటుపోయినాయి? ఏడబోయింది. హుజూర్నగర్లో హుజూర్నగర్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన మహిళలను చెట్లకు కట్టేసి పోలీసులు కొట్టినాడు. ఇదే సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కదా, ఎక్కడ పోయింది? ఈమె కవితమ్మ ఎక్కడ పోయింది? మాజీ మహబూబాద్ ఎంపీ కవిత గారు ఎక్కడ పోయినరు? వీళ్ళంతా ఎడబోయినరు. సో ఇవాళ మీకు గుర్తొచ్చిందా గిరిజనుల సమస్యలు? మేము పోడు భూములకు పట్టాలు ఇస్తామంటున్నాం, గిరిజనులకు అనేక అవకాశాలు ఇస్తున్నాం. ఒక గిరిజన బిడ్డను మంత్రి ఈరోజు పంచాయతీరాజ్ అండ్ పంచాయతీరాజ్ అతిపెద్ద శాఖ, ఆ శాఖకు మంత్రిగా చేస్తున్నారు వారు, సీతక్క గారు. సీట్లో మేము గౌరవించుకుంటున్నాం. గిరిజనులు కాబట్టి కేవలం గిరిజన సంక్షేమానికి పరిమితం చేయలే. పంచాయతీరాజ్ ఎంత పెద్ద డిపార్ట్మెంట్ మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్ స్వరూప గారు. అట్లాంటిగా మేము గౌరవించుకుంటున్నాం. ఇంకో గిరిజన సోదరుడిని విప్పు చేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో అడుగడుగున గిరిజనులకు అనేక అవకాశాలు ఇస్తూ వస్తుంటే ఈ రకంగా మా మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మి వీళ్ళకి అర్జెంటుగా, మీకు అర్థమవుతుందా గేమ్ అంతా కూడా, మాకు అర్జెంటుగా సీటు కావాలి, సీట్లు లేకపోతే మేము అధికారం లేకపోతే మేము బతకలేము, దానికి అడిక్ట్ అయి ఉన్నారు. డ్రగ్ ఎట్లయితే అడిక్ట్ అయ్యారో కొంతమంది బీఆర్ఎస్లో, అట్లనే అధికారానికి కూడా అడిక్ట్ అయినరు. సో అది వదులుతలేదు కాబట్టి ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ప్రస్తుత ప్రభుత్వంలో ఏం జరుగుతుంది.
మహేష్ గారు, ఇటు చూస్తే లగచర్ల బాధితులకు బీజేపీ సపోర్ట్ చేస్తోంది. ఈటెల రాజేందర్, డికే అరుణ గారు జైల్లో ఉన్న వాళ్ళని కలిశారు, తమ మద్దతు తెలియజేశారు. ఇంకొక వైపు ఏంటంటే ఫార్మా కంపెనీ పేరుతో బడా బాబులకు, బడా కంపెనీలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు రేవంత్ రెడ్డి భూముల్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు దీని మీద? ఇప్పుడు బడా బాబులకు భూములు అప్పగించడం అనే మాట భారతీయ జూతా పార్టీ, మేము బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అంటాం. భారతదేశంలో అబద్ధాల పార్టీ ఏదైనా ఉంటే అదే పార్టీ. ఆ పార్టీ నాయకులు మాట్లాడడం అంటే ఇది ఏదో ఏమంటారు, 1000 ఎలకలు తిన్న పిల్లి పుణ్యయాత్రలకు పోయిందా, తీర్థయాత్రలకు పోయిందట. దేనికి అంటే పుణ్యం కోసం అని. 1000 ఎలకలు తిన్న పాపం ఊరికే పోతుందా స్వరూప గారు? ఇప్పుడు వాళ్ళు తీర్థయాత్రలకు పోయినట్టు జైల్లో చుట్టూ పోతున్నారు. ఎవరు మీరు? తెల్లారు లేస్తే అదానీ అంబానీల ఖజానా నింపడానికి దేశాన్ని దోసిపెడుతున్న దొంగలు వీళ్ళంతా కూడా. ఆ దొంగలకు ప్రతినిధులు వీళ్ళు. మోదీ, అమిత్ షాలకు ప్రతినిధులు వీళ్ళు. వీళ్ళు ఇలా శుద్ధపూస మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి? నల్ల చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు కోసం ఎంఎస్పీ తెచ్చి, రైతులకు పొడు భూములు ఇచ్చి, ఏమీ లేని వాళ్ళకి సీలింగ్ యాక్ట్ తెచ్చి, భూమి లేని పేదలకు వాళ్ళు సగర్వంగా ఆత్మగౌరవంతో బతకాలి, వ్యవసాయం చేసుకొని అయినా స్వయం కృషితో వాళ్ళు ఎదగాలని భూములు సీలింగ్ పేరుతో భూములు పంచిన కాంగ్రెస్ పార్టీ మీద ఆ పంచిన భూములు లాక్కొని అదాని అంబానీ కట్టబెట్టే దుర్మార్గపు బీజేపీ పార్టీ ప్రతినిధులు బండి సంజయ్ గారు కానీ, డీకే అరుణమ్మ కానీ వాళ్ళు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తే రైతులు వీళ్ళని నమ్మేస్తారా? రైతుల పాలిట యమపాశంగా మారే చట్టాలను తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులు, మీరు ఢిల్లీలో దగ్గర నుంచి చూస్తుంటారు ఇవన్నీ కూడా, ఢిల్లీ సరిహద్దుల్లో పాకిస్తాన్ బార్డర్లో పెట్టే ముళ్ళకంచెలు పెట్టి రైతుల మీద ట్రాక్టర్లు ఎక్కించి తొక్కించి ఇంతటి దుర్మార్గులు ఇలా ఏదో రైతు పేరు మీద 4 ముసలి కన్నీళ్ళు గారుస్తామంటే రైతులు నిజంగా నమ్ముతారంటే మీకు రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఖమ్మంలో రైతులు లేదా మొన్నటి వచ్చిన వరదల అకాల వర్షాలకు రైతులు దాదాపు 14,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. తెలంగాణకు 400 కోట్లు ఇచ్చిండ్రు. మీకు చేతనైతే నేను సవాల్ చేస్తాను, అది కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, డీకే అరుణమ్మ కానీ, మీకు చేతనైతే, మీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు జరిగిన 14,000 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చి ఇది మా ఘనత అని చెప్పుకో. దానికి ఒక అర్థం ఉంటుంది. ఉత్తగా ఏదో టూరిస్టులు పోయినట్టు జైల్లోకి పోయి వాళ్ళు అక్కడేం వీళ్ళని అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే కొండా అదే ఆ ప్రాంతంలో నేను పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జి కూడా పనిచేసిన, నాకు అక్కడ స్థానిక పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్థానిక ఎంపీ కదా. సో ఆయన వీళ్ళ పక్షాన ఉన్నాడా? అయిపోయాయి. సో నేనేమంటున్నా, పోవాల్సిన వాళ్ళు పోక కొంతమంది పోయి ఏదో ఐ వాషింగ్ డ్రామాలు చేసి, పొలిటికల్ డ్రామాలు, జైళ్లకు టూరిస్టులు పోయొచ్చినట్టు వాళ్ళ బాధితులను హేళన చేసేటట్టుగా వీళ్ళు వ్యవహరిస్తే డెఫినెట్లీ దానికి తగిలిన ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఇంత పెద్ద చర్చ జరుగుతోంది. ఫార్మా గురించి రైతులు ఏడుస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే హైడ్రా, చాలా మంది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని మీరు చెప్పొచ్చు, కానీ ఎంతమంది సగటు సామాన్యులు దానివల్ల బాధపడుతున్నారు. ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాగా ఇంతమంది ఏడుపుల్ని చూడాలనుకుంటుందా? దీనికి అది వేరు ఇది వేరు, రెండింటిని వేరువేరుగా చూడాలి. సీఎం గారి సొంత జిల్లా కాబట్టి వార్తల్లోకి వచ్చాయి. సీఎం గారి సొంత జిల్లా వికారాబాద్ పరిస్థితి ఏందో నేను చెప్పిన, మీరు ఏ నంబర్స్, ఏ గణాంకాలు తీసుకున్నా వికారాబాద్ చాలా లో లయింగ్ ఉంటుంది. అంటే 33 డిస్ట్రిక్ట్లో 33వ జిల్లాగా వికారాబాదే ఉంటుంది. అంత వెనుకబడిన జిల్లా. సీఎం గారు అక్కడ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి వచ్చి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. తన ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలి, తన ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాలి, ఫార్మా లాంటి డెవలప్మెంట్ కంపెనీస్ తీసుకొస్తే నా ప్రాంతం డెవలప్ అవుతుంది. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్, నిరక్షరాస్యత ఎక్కువ ఉందన్నాను. అక్కడే మీకు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా, నిరుద్యోగం కూడా ఎక్కువనే ఉంటుంది కదా. అక్షరాస్యత లేనప్పుడు ఈ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో అట్లాంటి అన్స్కిల్డ్ లేబరు, నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలి, నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆ లక్ష్యంతో ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో ఫార్మా అనే దానికోసం తీసుకుపోయారు. అరే ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకుపోయినాడే ఊళ్ళో ఖాళీ చేయించారు. వాళ్ళకున్న 100,000 ఎకరాల భూములకు నీళ్లు పారించుకోవడానికి, మిగతా వాళ్ళ గొంతు కోయడానికి ఏమాత్రం కేటీఆర్ వెనకాడలేదు. తన ప్రాంత ప్రజలకు ఆయనది ఏమైనా కంపెనీయా లేదా ఆయనకేమైనా సంబంధమా? రేపొద్దున ఆయన ఏమైనా దానిలో వ్యాపారం చేసేది ఉందా? ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తాపత్రయంతో వారు పనిచేస్తున్నారు. దాన్ని ఓర్వలేక అభివృద్ధిని అడ్డుకునే కొంతమంది దగులుబాజీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం ఇది. ఎక్కడ కూడా సీఎం గారి
కొంతమంది, నేను అదే అంటున్నా, ఇప్పుడు లగచర్లనే కరెక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2500 జనాభా ఉంది, 30 మంది ఎందుకు అరెస్ట్ అయినరు? నిజంగా అక్కడ గొడవ చేసిన భూమే లేదట. మొన్న వారు అక్కడ ఐజీగా కూడా మల్టీజోన్ 2 ఐజీగా డైనమిక్ ఆఫీసర్ సత్యనారాయణ గారు పనిచేస్తున్నారు, ఐపీఎస్. సో కరీంనగర్ సిపిగా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయస్తులు. వాళ్ళ డైనమిజం నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. వారంతా డీటెయిల్ స్టడీ చేస్తే వీళ్ళందరి కాల్స్ వీళ్ళన్ని డీటెయిల్స్ ఇస్తే మొత్తం కాన్స్పిరేటర్స్ అందరు, కుట్రదారులందరూ కేటీఆర్, నరేందర్ రెడ్డి, సురేష్ అనేటోడు, ఇంకొంతమంది. సో ఇట్లాంటి వాళ్లకు ఆడ భూములే లేవు. ఇప్పుడు నిజంగా భూములు పోయిన వాళ్ళు గొడవ చేసిందంటే ఎస్, కొంత అర్థం ఉంది దాంట్లో. ఆ గొడవ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆయన అభిప్రాయ సేకరణకు వచ్చిండు. నీ అభిప్రాయం నువ్వు చెప్పు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు పెడతారు. ప్రభుత్వం దాని మీద ముందుకు పోతుందా, నిర్ణయం పునరాలోచిస్తుందా, అది వేరే విషయం. కానీ దాడి చేయమని అయితే ఏ చట్టం చెప్పదు కదా, ఏ పార్టీ చెప్పదు కదా, ఎక్సెప్ట్ బీఆర్ఎస్. ఇట్లాంటి శిఖండి రాజకీయాలు చేసేది, దుర్మార్గపు ఆలోచనలు చేసేది, మంది మీద దాడి చేయించి వాడు కేసుల పాలైతే వీడు అంటగాగి ఏసీ రూములలో అమ్మయ్య బాగానే మనకి ఈరోజు కవరేజ్ ఎంత వచ్చిందని లెక్క కట్టుకునేది కేవలం బీఆర్ఎస్ నాయకులే ఉంటారు. ఇట్లా అట్లాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అదొకటి. రెండోది, హైడ్రా మీరు అడిగినారు. ఎప్పుడైనా కూడా మొన్న మనం చెన్నై వరదలు చూసినాం, మహారాష్ట్రలో వచ్చిన వరదలు చూసినాం. అట్లాంటి రోజు ఒకటి హైదరాబాద్కు రావద్దు. హైదరాబాద్ నమ్మి పనిచేస్తున్న మీలాంటి వాళ్ళు, మా అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి వేలాదిగా లక్షలాదిగా వచ్చి ఉన్నటువంటి జనాభా, 1 కోటి మంది జనాభా యొక్క ప్రాణాలకు రక్షణ తీసుకునే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, మా ప్రభుత్వం తీసుకుంది. దానికి ఏం చేయాలా? మళ్ళీ రేపు ఆ మధ్యకాలంలో సెప్టెంబర్ వరదలు అంటారు హైదరాబాద్ను, అట్లా వచ్చింది. మళ్ళీ ఆ వరద రావద్దంటే మూసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ పోవాలా. తర్వాత ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే చెరువులు కుంటలు కబ్జా అయిందంటే అక్కడ నీరు సేవ్ కాదు, డైరెక్ట్ ఇళ్లలోకి వస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నిన్న ఆర్టికల్లో కూడా రాసి చెప్పిన, ఇది ఒక మహాయజ్ఞం అని. అంటే హైడ్రా ఇస్ నాట్ జస్ట్ ఎ ప్రోగ్రామ్, అదొక మహాయజ్ఞం. అంటే ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి చేర్చే కార్యక్రమం, చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం. హైదరాబాద్కు ఉన్న పేరే ఇట్స్ అ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. అంటే గుట్టలు, కొలనులు, చెరువులు, సరస్సులతో ఉండేటువంటి నగరంగా ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకడు ఆ సెప్టెంబర్ వరదలప్పుడు ఒక ఆర్టికల్ రాసిండు, వాటర్ రిటైన్స్ ఇట్స్ ఓన్ ల్యాండ్. అంటే నీరు తన భూమిని తను ఆక్రమించుకుంది అని. అంటే నువ్వు మొన్నటిదాకా నువ్వు ఆక్రమించుకున్నావు, దాని టైం వచ్చినప్పుడు నీరే వచ్చి, వర్షం వచ్చి వాటర్ వచ్చి అదే దాని భూమి ఆక్రమించుకుంది. ఎందుకు? దాన్ని వాటర్ ప్లేస్లు ఇండ్లు మనం కట్టినామా, ఇళ్ళకు వాటర్ వస్తుందా అంటే నిజంగా వాటర్లోనే మనం ఇల్లు కట్టినాం. అంటే ఎవరైతే కట్టిన అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని క్లియర్ చేయకుండా, ఇక్కడ చెరువులు కుంటలు క్లియర్ చేయకుండా, ఇక్కడ మూసి క్లియర్ చేయకుండా హైదరాబాద్ని భవిష్యత్తులో ఒక పెద్ద వాన, ఏదైనా గట్టి వాన వచ్చి ఎడపు తెరపి లేని వర్షాలు వస్తే కాపాడడం కష్టం. అప్పుడు జరగబోయే ప్రాణ నష్టాన్ని ఊహించలేం కూడా. మళ్ళీ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటది కూడా ఆ లెక్క చూసినా కూడా. సో అందుకని ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించి సీదాసాదా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. దానిలో ఏం రాజకీయ జోక్యాలు లేవు. వాళ్ళు ఎవరైనా ఉంటే లీగల్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కోర్టు డైరెక్షన్స్ ప్రకారం కూడా తీసేస్తున్నారు. దాన్ని అక్రమ నిర్మాణాలను కూర్చివేసే, దాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఏమనాలి చెప్పండి. అంటే అక్రమార్కులకు మద్దతుగా నిలిచిన వాళ్ళను అక్రమార్కులనే అంటారు కదా. దొంగకు సాయం చేసినోడు దొంగే అవుతాడు కదా. సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమైందంటే, తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు జరిగిన కబ్జాల కంటే తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేసీఆర్ చుట్టూన వాళ్ళు, ఎస్పెషలీ కేటీఆర్ అండ్ వారి అనుచరగణం చేసినటువంటి కబ్జాలు అన్నీ ఇన్ని కావు. అంతకుముందు 60-65 ఏళ్లలో ఎన్ని కబ్జాలు అయినాయో దానికి రెట్టించిన కబ్జాలు వీళ్ళ 10 ఏళ్ల పాలనలో జరిగినాయి. కాబట్టి వాళ్ళకు కొంచెం పెయిన్ అవుతుండొచ్చు, అరే మేము అప్పనంగా దొబ్బేసిన భూములన్నీ కూడా. ఇప్పుడు అమోయ్ కుమార్ కోర్టుల్లో ఈడీ చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ధరణి అని ఒక ఫేక్ యాప్ను పెట్టుకొని వాళ్ళ కంట్రోల్లో ఇష్టమున్న సర్వే నెంబర్లు ఇష్టమున్న పేరున బదలాయించి కోర్టులు దండుకొని పక్కకు జరిగిండ్రు. ఇప్పుడు వాటన్నీ వాడు పోయి అడుగుతాడు కదా, నీకు పైసలు ఇచ్చి చేపించినా నువ్వు ఇదేమో కరెక్ట్ అవుతుంది అన్నావు, నన్ను ఏమైనా విచారణకు పిలిస్తే నీ పేరే చెప్తా అంటారు. ఇప్పుడు అమోయ్ కుమార్ చెప్పిన పేర్లలో పెద్దోళ్ళ పేర్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను, నాకున్న సమాచారం. ఒఫీషియల్లీ ఇట్ హ్యాస్ టు కమ్. సో అట్లాంటి వాళ్ళందరికీ భయం వేస్తుంది. కాబట్టి ఇక డైరెక్ట్గా మా అక్రమాలు బయట పడుతున్నాయని దొంగ చెప్పడు కదా. దొంగ ఎవడరా అంటే భుజాలు దడుముకున్నట్టు పక్కన వాళ్ళ మీద పెట్టి ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుందనో ఇంకోటో వాళ్ళకున్న కొంతమంది సోషల్ మీడియా వాళ్ళను, మమ్మల్ని, మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని తిట్టడానికి 4 రూపాయలు ఇచ్చి మరీ తిట్టించేటువంటి ప్రోగ్రామ్ ఏదో చేసిండ్రు. బట్ దాని లాంగ్ రన్లో అది స్టాండ్ అవుట్. డెఫినెట్లీ హైదరాబాద్ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి మహాయజ్ఞం
న్యాయబద్ధంగా ఆ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఎలాంటి డోకా లేదు. కేవలం చెరువులను కబ్జాలు చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇండ్లు కట్టుకొని అక్రమంగా ఉంటున్న వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి జరగాల్సినటువంటి ప్రొసీజర్ లీగల్ ఫార్మాట్లోనే జరుగుతుంది. దానికి నిజంగానే ఎవరైనా అడ్డుపడుతుందంటే అది వాళ్ళకి ఏదో వెనక లోపరకార ఒప్పందం ఉంది అనే కిందనే, లేదంటే ఆ ఆస్తుల్లో భాగం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్, సరే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అంటే మళ్ళీ ఇదే తెలంగాణకు పరిమితమైంది. మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆడ లేదు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగినాయి, లేదు. ఎక్కడికక్కడ షట్టర్లు బంద్ చేసి జెండాలు అన్ని టెంట్ సర్దుకొని వచ్చేసిండ్రు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అయింది. సరే అట్లా అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన కొన్ని విల్లాలు అమీన్పూర్లో కొట్టేసిండ్రు. అంటే అక్రమాలు ఐడెంటిఫై చేస్తే అమీన్పూర్లో దాదాపు 65,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి వస్తే ఇప్పుడు 18,000 ఎకరాలే ఉంది. మిగతా అంతా ఎవడు దొబ్బిండు? ఈ 10 ఏళ్లలో మాయమైంది అదంతా కూడా. నథింగ్ బట్ బీఆర్ఎస్ నాయకుల కబ్జాలలోనే ఉంది అది. సో అట్లాంటి భూముల కోసమే ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఆ ఏపీ శాఖ అధ్యక్షుడని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ విల్లాలు కొట్టేస్తే కేటీఆర్ గారికి అందులో వాటా ఉండి ఉంటుంది, డెఫినెట్గా కొంత నొప్పి అనిపిస్తుంది. అరే ఎట్లా నాది పోతుంది, నా బిజినెస్ డల్ అవుతుంది, లేదా నాకున్న ఆస్తులు పోతున్నాయి, అక్రమంగా సంపాదించింది ఇయ్యాలి కాకపోయినా రేపు పోతుంది అనడానికి భగవద్గీత స్ఫూర్తితో అనమాట. దేంతో మొదలైందో దాంతో ఎండ్ అవుతారని వాళ్ళు చేసిన అక్రమాలకు వాళ్ళే బలి అవుతున్నారు. ఇక దీనిలో ఇంతకంటే చెప్పేది ఏముంది? కొడంగల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో ఫైనల్ గా మీ స్టాండ్ ఏంటి? ఇండస్ట్రియల్ ఫార్మా కారిడార్ ఏర్పాటులో వెనక్కి తగ్గేదే లేదంటారా? నేనేమంటున్నా, అవి వాళ్లకు ఆ కారిడార్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగడం వల్ల అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాలు మేము ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా చెప్పే ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది. చాలా రాంగ్గా పోర్ట్రే చేయడం, ఏదో భూములు గుంజుకుంటున్నారని బయట బదనాం చేయడం. ఎవడాడ లగచర్ల పోయి ఏడు చూస్తారు తెలంగాణలో, ఏ మూలకు ఉత్తర తెలంగాణలో ఉన్న వాళ్ళకి లగచర్లు ఏడుంటుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఓ 4-5 మీడియా ఛానళ్ళు వేసుకొని వాళ్ళు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అవి ఇవి సబ్బు, సోపు, స్క్రైబు ఇట్లాంటివన్నీ. సో అట్లాంటి వాటి మీద మాట్లాడించి మమ్మల్ని బదనాం చేసే ఒక ప్రయత్నం. డెఫినెట్గా అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేస్తాం, వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాం. వాళ్ళందరి అనుమతితోని, వాళ్ళ భాగస్వామ్యంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. అది దానికి అనుగుణంగానే ముందుకు పోతాం. థ్యాంక్ యూ మహేష్ గారు. లగచర్ల విషయంలో, ఫార్మా కంపెనీ విషయంలో మీ స్టాండ్ని చాలా బాగా చెప్పారు. మీ పార్టీ స్టాండ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.